నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని బైబిల్ రత్న అని పిలుస్తున్నాను నేను. నువ్వు లోకదాకి ఎందుకు వెళ్ళు, మత్తయిలోనే ఆ విషయం ఉంది కదా అని అడుగుతారు. అందుకే మరి మత్తయిలో ఉన్నప్పుడు లోక ఎందుకు రాశారు అని అడుగుతారు. అంటే యెహోవా కాదా? ఏమో కాదు, మరెవరు? అదే క్వశ్చన్ మార్క్ అంటున్నా. అది ఇక్కడ మార్మికంగా మాట్లాడుతున్నాడు. నేను ఇంత రహస్యంగా మాట్లాడను. ఆ రోజు ఓపెన్గా భయపడ్డాడండి పాపం పిల్లాడు. అల్లాడిపోయాడమ్మ బిడ్డ. అయ్యో. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై దీన్ని అండర్లైన్ చేసుకోండి. అందులో మెల్లమెల్ల ఇది ఒక్కటి బాగాలేదు తీసేద్దాం, ఇది తేడా ఇది తీసేద్దాం, ఇట్లా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశాడనమాట. ఇస్లాంలో ఈరోజు ప్రాక్టీస్లో ఉన్నటువంటి చాలా ఆచారాలు, చాలా నియమాలు అవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పుట్టినవే. ఇంత చెప్పాడా దానికి? వాళ్ళు కాసేపు ఆలోచించలో పారిపోతాడు. కానీ మంచి ఆన్సర్ అండి. తప్పుడు ఆన్సర్ అంటే నేను తప్పుడు ఆన్సరే కానీ మంచి ఆన్సర్ ఎట్లా ఒప్పుకోను. నా గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఏమని? నా తర్వాత రాబో ఆదరణకర్త మీకు సమస్తమును తెలియజేస్తాడు, బోధిస్తాడని చెప్పాడు ఆయన. మొత్తానికి ఏసీలో ఉన్న ఒక అద్భుతమైన అవలక్షణాన్ని చూపించారు. ఈ విధంగా ఎవరు చూపించలేరు అనుకుంటా అవలక్షణం. యేసులో నా జీవితం. నమస్కారం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న బైబిల్ తరగతులని మళ్ళీ ప్రారంభించబోతున్నాం. మేము బైబిల్ తరగతులు మళ్ళీ ఎందుకు ప్రారంభించాము అన్న దాని గురించి కరుణాకర్ గారు చెప్తారు. అలాగే బైబిల్ తరగతులలో ఈరోజు ఏ టాపిక్ మీద మేము మాట్లాడబోతున్నామో కూడా కరుణాకర్ గారు చెప్తారు. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని బైబిల్ రత్న అని పిలుస్తున్నాను నేను. చిరంజీవికి మెగాస్టార్ ఆ పేరుతో పిలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నన్ను బైబిల్ రత్న అన్నా కూడా అలాగే ఉంటుందన్నమాట. మిమ్మల్ని బైబిల్ రత్న అనాలంటే మరి మనం రెగ్యులర్గా బైబిల్ తరగతులు చేయాలి. చేసేద్దాం. 100 ఎపిసోడ్స్ టార్గెట్ ఉంది కదా. అయితే ఈరోజు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభించామని అంటే, ఇటీవల తొండ జాన్సన్ గారు సంబంధం లేని ఇష్యూలో శివశక్తి ఆఫీస్ గురించి, అలాగే శ్రీలక్ష్మి గారి గురించి నోటికొచ్చిన అవాకులు చవాకులు అన్నీ పేలాడు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ఈ విధంగా అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడితే శివశక్తిలో వర్క్ చేసే ఆడవాళ్ళు భయపడి వెనక్కి తగ్గిపోతారు అని చెప్పి. ఇదే స్ట్రాటజీని ఫస్ట్లో మనం సినిమా చేసిన కొత్తలో కూడా వాళ్ళు ప్రయోగించారు. అప్పుడు దానికి కౌంటర్గా నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా శివశక్తిలో వర్క్ చేయబోతున్నానని చెప్పి ఆవిడ దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ తొండ జాన్సన్ గారు చేసినటువంటి దౌర్భాగ్యపు ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి ఆగిపోయినటువంటి బైబిల్ తరగతుల్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా సదరు తొండ జాన్సన్ గారికి అలాగే ఈ క్రైస్తవ మాఫియాకి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక నేను కూడా ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇక ముందు నువ్వు ఇక్కడే ఉంటావా అని కూడా అడిగారు కదా. ఇక ముందే కాదు, నా లైఫ్ లాంగ్ నేను ఇక్కడే ఉండిపోతా, ఇక్కడే ఈ పనే చేస్తూ ఉంటా. ఎవరు ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు. సో మీకు క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఇక బైబిల్ తరగతులు స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు ఎపిసోడ్ ఏంటి నన్నే చెప్పమన్నారా? మీరే చెప్పాలి. మరి నాకెంతో ఇష్టమైనటువంటి యేసయ్య క్యారెక్టర్ గురించి, బైబిల్లో యేసయ్య క్యారెక్టర్ గురించి అనాలిసిస్ చూద్దాం. నాకు ఎందుకు ఇష్టం యేసయ్య అని అంటే, పాస్టర్లు చెప్పేదానికి పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఉంటాడు ఆయన బైబిల్లో. కాబట్టి ఆ కంపారిజన్ చేస్తూ వాళ్ళు చెప్పేదాన్ని ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం. కాబట్టి యేసు క్యారెక్టర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అయితే ఈరోజు యేసులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు అంటే చాలా రకాలు ఉంటాయి. హత్యలు చేయటం, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ సహజంగా అందరికీ తెలిసినవే, ప్రముఖంగా చెప్పేవి. మరి యేసు ఇవన్నీ చేయలేదు కదా. అదే చెప్తున్నా, కేవలం ఇవి మాత్రమే అవలక్షణాలు కాదు, ఇంకా చాలా అవలక్షణాలు లోకంలో ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను చెప్పిన అవలక్షణాలు కూడా యేసులో లేవు అని కరాఖండిగా చెప్పలేం. ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి. అక్కడ ఏముందో మనకు తెలియదు, డార్క్ ఏరియా అది. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకి లేవు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఎప్పుడు చెప్పాలి? 18 సంవత్సరాల జీవితాన్ని తేటతెల్లం చేసి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తిరిగాడు, ఇక్కడ ఈ పనులు చేశాడు,
ఇందులో ఎక్కడా కూడా ఆయన ఈ పనులు చేయలేదు అని మీరు ఆధారపూరితంగా రుజువు చేస్తే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసు హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, రేపులు చేశాడు, లేకపోతే ఇంకేమో మానవ అక్రమ రవాణా చేశాడు, ఇవన్నీ చెప్పడానికి మీకు రైట్స్ లేవు అని వాళ్ళు ఎలాగ అంటారో, చెయ్యలేదు అని చెప్పడానికి కూడా మీకు రైట్స్ లేవు. ఆ 18 సంవత్సరాల జీవితాన్ని దాచినంత వరకు అది ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి వీళ్ళు సమాధానంగా ఒక విచిత్రమైన సమాధానం చెప్తారు. ఇంకనూ అనేక సంగతులు కలవు, అవన్నీ రాయటం మొదలు పెడితే ఈ భూమి అయినా పట్టదని నాకు అనిపిస్తుందని చెప్పి ఒకటి రాశాడు పనికిమల్లాడు. అసలు కొత్త నిబంధనలో యేసు జీవితం 4 సువార్తల్లో ఉంటుంది. రాయటానికి మ్యాటర్ లేక అదే సంఘటనలు తిప్పి తిప్పి 4 సార్లు రాశారు. ఎందుకు ఆ 4 ఒక సువార్త తీసుకుని మిగిలిన 3 సువార్తల్లో 3 భాగాలు, అంటే మొదటి సువార్తలో చెప్పని భాగాన్ని బాల్యం వరకు ఇక్కడ, యవ్వనం వరకు ఎక్కడ, శిలువ వేయకముందు ఎక్కడ, శిలువ వేసిన తర్వాత ఎక్కడ, ఇట్లా రాయొచ్చు కదా. దాదాపుగా 4 సువార్తల్లో కూడా తిప్పి తిప్పి అవే సంఘటనలు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా ఆ తిప్పి తిప్పి రాసిన సంఘటనలో కూడా కాంట్రడిక్షన్స్. ఇప్పుడు సిలువ వేయడానికి పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే కాంట్రడిక్షన్స్. కాబట్టి రాసిన ఆ కొద్దిపాటి జీవితం కూడా ప్రామాణికంగా లేదు, కాంట్రడిక్షన్స్ వచ్చాయి కాబట్టి. సరే, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలని పరిశీలన చేస్తే చాలా అభ్యంతరకరమైన విషయాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో యేసులో ఉన్నటువంటి ఆ అవలక్షణాల గురించి మాట్లాడాలి అంటే ఒక సందర్భం చెప్తా. లూకా సువార్త, అంటే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది ఇదే విషయం. సరే, నేను లూకా తీసుకుంటున్నాను. ఎందుకు లూకాలో ఎక్కువ తప్పులు దొరుకుతాయా? ఇప్పుడు నువ్వు లూకా దాకా ఎందుకు వెళ్ళు, మత్తయిలోనే ఆ విషయం ఉంది కదా అని అడుగుతారు వీళ్ళు. మరి మత్తయిలో ఉన్నప్పుడు లూకా ఎందుకు రాశారు అని అడుగుతారు. నేను ఎక్కడైనా తీసుకుంటా. ఓకే, లాజిక్ మత్తయిలోనే ఉంది కదా, నువ్వు లూకా రాయకుండా మత్తయిలోనే ఆగేవాడిని, ఎందుకు రాశావు అదే విషయం. లూకా సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుండి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇక్కడ క్లియర్గా తనకి సంక్రమించినటువంటి అధికారం ఏదైతే మహిమలు అని వీళ్ళు చెప్తున్నారో అవి ఎక్కడి నుంచి వచ్చాయంట? తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది. నేనే తండ్రి, నేనే దేవుని అని చెప్పుకోవట్లేదు కదా. అంటే స్పష్టంగా యేసు క్యారెక్టర్లో తనని తాను దేవుడిగా చెప్పుకునేటువంటి వెర్షన్ లేదు అసలు. వీళ్ళు అక్కడక్కడ ఒక మొక్కలు ఏరుకొచ్చి అతికించాల్సిందే తప్ప, ఇంత బాహాటంగా దేవుడికి తనకి ఉన్నటువంటి ఆ భేదాన్ని చెప్తున్నాడు. తనకు వచ్చిన అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తండ్రే ఇచ్చాడని కూడా చెప్తున్నాడు. కాబట్టి సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. అయితే ఈ తండ్రి ఎవరు అన్నదే పాయింట్ ఇక్కడ. కుమారుడు ఎవడో తండ్రికిని తప్ప మరెవడనూ ఎరుగడు. అంటే కుమారుడు అంటే యేసు. నేనెవరినో నా తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. నేను అక్కడి నుంచి వచ్చా కాబట్టి సరే, ఇది పర్వాలేదు. మరి అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి నీకు దేవుడి కుమారుడు పుట్టబోతున్నాడు అని మరి చెప్తాది అనుకుంటా కదా. అక్కడ తెలిసిపోయిందిగా. అంటే ఇక్కడ నా పుట్టు పూర్వత్రాలు అసలు పుట్టక ముందు నేనేంటి అనే వెర్షన్ కూడా తీసుకోవచ్చు కదా. ఓకే, పుట్టక ముందు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఉన్నాడు అసలు పుట్టక ముందు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు అది మనకు కూడా అప్లై అయ్యింది. మన గ్రంథాల ప్రకారం అయితే ఉంటుంది. మనకు ఆత్మ శాశ్వతం కదా. అవును, అది ఇప్పుడు మన ఆత్మ మన జీవుడు కూడా శాశ్వతమే. ఇప్పుడు ఈ జన్మ తీసుకోకముందు నేనేంటో పరమాత్మకి తెలుసు అని చెప్పొచ్చు మనం కూడా. కాబట్టి నేనెవరో తండ్రికి మాత్రమే తెలుసు, ఇది మనకు కూడా అప్లై అయ్యింది. అవును, అంటే నార్మల్ కామన్ పీపుల్కి వచ్చేదే. కాబట్టి ఇందులో అంత పెద్ద విశేషం ఏమీ లేదు. ఆ తర్వాత పాయింట్ కీలకం. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడనూ ఎరుగడని చెప్పాను. ఒక్క ముక్క అర్థం కాలేదు తెలుసా. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క పదం చెప్తాను, అర్థం చేసుకోండి. తండ్రి ఎవడో, ఆ తండ్రి ఎవడో కుమారుడును అంటే నేను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో అంటే ఆయన గురించి డీటెయిల్స్ నేను ఎవరికి ఇస్తానో వాడికి, వాడును తప్ప మరెవడును ఎరగడని చెప్పాను. అంటే ఆ తండ్రి అనేవాడి గురించి నాకు తెలుసు, నేను ఎవరికైతే చెప్తానో వాడికి మాత్రమే తెలుసు. ఓకే ఓకే, అబ్బో ఎంత మీనింగ్ ఉంది అందులో. అలా ఈజీగా రాయొచ్చు కదా. రాస్తే బైబిల్ ఎందుకు అయింది అది. ఓకే, స్పష్టంగా ఏం చెప్తున్నాడు? నేను ఎవరికైతే చెప్తానో వాడికి తప్ప ఆ తండ్రి గురించి తెలియదు. మరేసి ఎవరికైనా చెప్పాడు ఆయన ఎవరో?
మీకు ఆ ప్రశ్న కాదు అసలు ఇక్కడ రావాల్సింది ఏంటి. ఇప్పుడు ఈయన చెప్తున్న తండ్రి యెహోవా అంటారు కదా అవును సాధారణంగా పాస్టర్లు. అవును మరి యెహోవా గురించి పాత నిబంధన అంతా ఉంది, చాలా మంది ప్రవక్తలు చెప్పారు కదా. అవును కదా. అవునా, ఏసు ఒక్కడికి మళ్ళీ ఏసు చెప్తేనే ఇంకొకడికి తెలిసేదేం లేదు కదా ఇందులో. ఆ, అంటే యెహోవా కాదా? యెహోవా కాదు, మరెవరు? అదే క్వశ్చన్ మార్క్ అంటున్నా. అది ఇక్కడ మార్మికంగా మాట్లాడుతున్నాడు, మ్మ్. రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు యేసు. మ్మ్. అసలు చాలా కీలకమైన పాయింట్ ఇది. యేసు ఎందుకు మార్మికంగా మాట్లాడాలి? మ్మ్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకపోతే, ఆచరించకపోతే, నన్ను నమ్మకపోతే మీరు చేస్తారని చెప్తున్నాడు. అవును నిత్య నరకం అని చెప్తున్నాడు. అసలు నిన్ను నమ్మాలంటే నువ్వేం చెప్తున్నావో సాధారణ జనానికి అర్థం కావాలి కదా. అవును. ఇంత మార్మికంగా మాట్లాడి నేను చెప్పింది మీరు వినలేదు కాబట్టి మీ తాట తీస్తానేంటి. మ్మ్. మ్మ్. అవును, అర్థమయ్యేలాగా చెప్తే గోల్ ఉండదు కదా, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్న తండ్రి యెహోవా కాదు అని ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే నీకు తప్ప, నువ్వు ఎవరికైతే డీటెయిల్స్ ఇస్తావో వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదని చెప్తున్నావు. అంటే మరి మోషేకి తెలియదా? మోషే చెప్పిన వాళ్ళకి యెహోవా తెలీదా? మ్మ్. ఆ తర్వాత వచ్చిన యెహోషువకు తెలీదా? సమూయేలు పెద్ద ప్రవక్తగా చెప్పబడ్డాడు, ఆయన తెలీదా? మ్మ్. మోషేని నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు కదా యెహోవా. మ్మ్. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు కదా. మ్మ్. వాళ్ళ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కదా. అవును. ఇప్పుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే యెహోవా ఇష్టం ఏంటో దావీదుకి తెలిసి ఉండాలి, అవును. ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అని. అలాగే మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే యెహోవా ఏంటి అని అర్థం చేసుకుని ఆయనకి ఏ పనులు నచ్చుతాయో, ఏమేం చేస్తే ఆయనకి ఇష్టం అవన్నీ కూడా మోషే చేశాడు. కాబట్టి నాకు నమ్మకమైన మోషే గురించి చెప్పాడు. మ్మ్. ఇట్లా మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు నా గురించి బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అని యెహోవా కితాబ్ ఇచ్చాడు కదా ఓల్డ్ టెస్టమెంట్లో. మ్మ్. మరి వాళ్ళు ఎవరికి యెహోవా తెలీదా? మోషే ఎవరికైతే చెప్పాడు, దావీదు ఎవరికైతే చెప్పాడు, వాళ్ళందరికీ యెహోవా తెలీదా? తెలుసు కదా. స్పష్టంగా ఉంది కదా. అంటే ఇక్కడ యేసు చెప్పిన ప్రకారం ఆ తండ్రి యెహోవా కాదు, అందుకే అక్కడ ఆయన పేరు చెప్పలేదు కదా. ఇప్పుడు బైబిల్లో యేసు స్టోరీ ఉన్నంత వరకు ఎక్కడా కూడా యెహోవా దేవుడు అని చెప్పలేదు ఆయన. అసలు యేసు మాట్లాడిన వెర్షన్లో ఎక్కడా కూడా నా తండ్రి యెహోవా అనే పేరు రాదు అసలు. నా తండ్రి యెహోవా అన్న పేరు లేదు, దేవుడు యెహోవా అన్నది కూడా లేదు కదా ఇంకా. ఎక్కడ చెప్పాలి అసలు ఆయన ఆ. యెహోవా అనే పేరు తీసుకోవాలా. నా తండ్రి అంటే ఆయన కృష్ణుడిని కూడా అని ఉండొచ్చేమో. అని నాకు అదే అనిపించింది. బైబిల్లో నాకు ఆధారాలు కొన్ని చూస్తే అది కృష్ణుడికి సరిపోలేలాగా ఉన్నాయి, మ్మ్. కృష్ణ పరమాత్మకి సూటబుల్. అందుకే 18 సంవత్సరాల జీవితం మాయమైపోవటం, మ్మ్. ఈయన ఎక్కడా కూడా యెహోవా పేరు తీసుకోకపోవటం, నా తండ్రి నేను చెప్తే తప్ప ఎవరికీ తెలియదని చెప్పడం, అయితే ఆయన కృష్ణుడే. మరి ఇదంతా దేనికి లింక్ అవుతుంది? ఆ. సింపుల్ ఇంకో లాజిక్ చెప్తా. ఇప్పుడు యేసు వెర్షన్ ఏంటి? అహింసావాది. హింసావాది కాదు కదా. అవును అవును. అంటే ప్రేమ, శాంతి ఇలాంటి లక్షణాలను బోధించాడు అని చెప్తారు కదా. వ్యతిరేకంగా కూడా కొన్ని కొన్ని చెప్పాడు, అవి కొంచెం Situation ని బట్టి లిమిటెడ్గా, అవి తక్కువ. అంటే ఒక 10% హింసాత్మకంగా మాట్లాడు, 90% మామూలుగా ఇదే వర్షన్ మాట్లాడు కదా. మరి అలాంటి అహింసావాదికి పరమ క్రూరుడైనటువంటి యెహోవా క్యారెక్టర్ అర్థం కదా యేసుకి. ఇప్పుడు ఆయన వెర్షన్ అంతా కూడా బైబిల్ దేవుడు యెహోవా వెర్షన్ అంతా నరుకుడే కదా. అవును నరుకుడు. అవునులే, ఆయన అవి మారిస్తేనే కదా పాపం సిలువేశారు. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కదా దీన్ని యూదులు పట్టుకుంది. అంటే ఇక్కడ యేసు క్లియర్గా యూదులందరికీ ఏదైతే ఒక నమ్మకంలో, ఇశ్రాయేలీలందరూ ఏదైతే ఒక నమ్మకంలో ఉన్నారో ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి, అవి తప్పు అని చెప్పాలి. కానీ ఓపెన్గా చెప్తే చంపేస్తారు కాబట్టి ఇలా మార్మికంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించండి. సరే, ఇప్పుడు ఆయన చెప్తున్న తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ అనుకుందాం. మరి శ్రీకృష్ణ పరమాత్మ గురించి లోకంలో ఇంకెవరికి తెలియదా? అవును, అది కూడా తెలుసు కదా. మరి అలా చెప్తాడు అంటే నేను అనుకోవడం అది ఇజ్రాయెల్ కదా, ఆ సరౌండింగ్స్ వాళ్ళకి మాత్రం ఆయన గురించి తెలియదు కాబట్టి ఇక్కడ అది వాళ్ళకి పాయింట్. ఇక్కడ ఏంటి, నేను ఎవరికి బోధించడానికి వచ్చానని చెప్పాడు? ఇశ్రాయేలీయులకి. నేను బోధించే ఈ ప్రాంతంలో ఇక్కడున్న జనాల్లో ఎవరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియదు. అయ్యో, అయితే కన్ఫర్మ్ ఇంకా అదే, వాళ్ళందరికీ యెహోవా తెలుసు కదా. తెలుసు కదా, వాళ్ళకి తెలియంది ఎవరు? పరమాత్మ, మన కృష్ణ పరమాత్మ. అందుకే నేను ఇశ్రాయేలీని రక్షించడానికే వచ్చాను ఎందుకు చెప్పాడు? ఇదంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు. అంటే భారతదేశంలో కొంత ఆధ్యాత్మిక విద్య అవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్కి వచ్చాడు. అవును. ఈ భూమి మీద అసలు ఆధ్యాత్మికత అనేది తెలియకుండా ఒక కర్కోటకుని దేవుడిగా నమ్ముతున్న జాతి ఇశ్రాయేలీలు. ఆటవికంగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళని మార్చాలనుకున్నాడు. నేను బోధించాల్సిన అవసరం వీళ్ళకే ఉంది కాబట్టి అక్కడికి వచ్చానని చెప్పి, వాళ్ళ కోసమే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు పాపుల కోసం తప్ప నీతిమంతులకు అవసరం లేదని చెప్పాడు. లోకం అంతా నీతిమంతులుగా ఉన్న దాదాపుగా. ఇజ్రాయలీసే పాపులు అయితే ఈ లెక్కన.
మీకు తీవ్రవాదం అక్కడి నుంచే మొదలైంది కదా, విగ్రహారాధన పాపం అని, ఇతర మతాలను చంపేయాలి, అవశేషాలు లేకుండా నిర్మూలన, ఇదంతా కూడా తీవ్రవాదం అంతా కూడా యూదుల మతంలోనే ఉంది. ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రూపంలో హిందుత్వమే ఉంది. కాబట్టి అంతో ఎంతో ప్రతి జాతిలో కూడా ఆధ్యాత్మికత అనేది ఉంది. ఒక్క ఈ యూదు మతం, మోషేతో ప్రారంభమైన యూదు మతంలోనే తీవ్రవాదం ఉంది. కాబట్టి నేను ఈ మతాన్నే సంస్కరించాలి. అయ్యో పాపం అండి, ఆయన చంపేశారు. మరి బాబు ఆయన అంత మంచి పని చేశాడు కదా, మరి ఇది మంచి లక్షణం కదా, అవలక్షణంలో చెప్పారు ఏంటి దీన్ని? అదే రహస్యంగా ఎందుకు చెప్పాలి, ఓపెన్గా చెప్పి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ రహస్యంగా చెప్పడం వల్ల ఈయన ఏదైతే ఒక మతాన్ని సంస్కరిద్దామని చూశాడో ఆ మతాన్ని సంస్కరించడం పక్కన పెట్టి ఇంకో కొత్త మతం తయారైంది. యూదులు మారకుండా ఉండటానికి, క్రిస్టియానిటీ కొత్తగా స్టార్ట్ అవ్వడానికి ఏసు కారణం అయ్యాడు. మరి ఇంత రహస్యంగా మాట్లాడు. ఆ రోజు ఓపెన్గా భయపడ్డాడండి పాపం పిల్లాడు, అల్లాడిపోయాడమ్మ బిడ్డ. అయ్యో. సరే, మీకు దీనికి ఇంకొక ఆధారం కూడా చూపిస్తా. అంటే యూదు మతానికి వ్యతిరేకంగా మాట్లాడు కానీ డిప్లొమాటిక్గా మాట్లాడాడు అనడానికి ఇంకొక ఆధారం చూపిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో. మీరు ఇందాక లూకా తీసుకున్నారు, మళ్ళీ మార్క్ ఎందుకు వెళ్ళారు? నా ఇష్టం, నేను చెప్పాగా. ఇప్పుడు గ్రౌండ్ ఓపెన్గా ఇట్లా గ్రౌండ్ ఉంది, ఎక్కడైనా ఆడతాను నేను. ఓకే. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, దీన్ని అండర్లైన్ చేసుకోండి. శోధించడం, టెస్ట్ చేయడం. శోధించుటకై అంటే ఏడిపించడానికై అని ఒక అర్థం కూడా వస్తుంది. శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. మొగుడు పెళ్ళాన్ని విడిచిపెట్టడం న్యాయమేనా అని అడిగారు. ఇందులో శోధించడం ఏంటి అంటే ఏడిపించడానికి అని అర్థం తీసుకోవచ్చు అన్నా కదా. ఇందులో ఏడిపించే ప్రశ్న ఏముంది అని అంటే, మామూలుగా సాధారణంగా ఈయన ఏం చెప్తున్నాడు, నీతి, న్యాయం, ధర్మం అని చెప్పి కొన్ని విలువలతో కూడిన బోధనలు చేస్తున్నాడు కదా. మరి పురుషుడు భార్యను ఈ విధంగా విడనాడవచ్చు అని చెప్పి మోషే ఓల్డ్ టెస్టిమెంట్లో రాశాడు. అంటే మోషే ఓల్డ్ టెస్టిమెంట్లో రాసింది ఇప్పుడు యేసు చెప్తున్నటువంటి విలువలకి, బోధలకి వ్యతిరేకం. ఇప్పుడు యేసు ఏది చెప్పినా ఇరుక్కుంటాడు. భార్యను విడనాడటం న్యాయమే అని చెప్పాడు అనుకోండి, మోషే చెప్పాడు కదా, కరెక్టే అన్నాడు అనుకోండి, మరి నువ్వు ఏదో విలువలు చెప్తున్నావు కదా, మరి నీ విలువలు ఏమైపోయినాయి అని అడుగుతారు. లేదు మోషే చెప్పిన తప్పు, విడనాడకూడదు అంటే, బాడకవ్ మోషే చెప్పిన తప్పు అంటే ఏసేంట్రీ అంటారు. ఇప్పుడు ఏడిపించడానికి మీకు ఎందుకు, శోధించుటకే. అవును, అంటే ఈయన చెప్తుంది ఆల్రెడీ ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇరికిస్తే. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది, ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఆటవికంగా ఉంది, దాన్ని సంస్కరించడానికి వచ్చాడు ఈయన. సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వు కంటికి కన్ను పంటికి పన్ను వద్దంటున్నావు కదా, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ వ్యతిరేకంగా చెప్తున్నావు కదా, ఆటవికంగా ఏమన్నా వదిలేయమంటున్నావు కదా, మరి దీన్ని సంగతి ఏంటి అని అడిగింది. ఏడిపించడానికై, శోధించుటకై అంటే ఇరికించడానికి అని. ఈ విధంగా కొన్ని అర్థాలు తీసుకోవచ్చు. అయితే యేసుకు కొంత తెలివి ఉంది, బాగానే మేనేజ్మెంట్ తెలిసిన వాడే. అయితే ఇక్కడ నాలంటోడు అక్కడ ఉంటే వెంటనే గట్టిగా కౌంటర్ వేసేవాడు యేసు చెప్పిన ఆన్సర్కి. యేసు చెప్పిన ఆన్సర్ ఏంటనుకున్నారు, ఇది చూడండి, విచిత్రంగా ఉంటుంది, అసలు తమాషాగా ఉంటుంది. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించానని వారిని అడిగాను. అంటే మోషే ఏం రాశాడో యేసు తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పాడు మీకు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా గమనించాలి. యేసు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా చదివాడు. సో యూదుల మతాన్ని ఖండించాలంటే దాని గురించి అధ్యయనం చేయాలి కదా. అవును, అసలు అధ్యయనం చేయకపోతే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా తెలియదు కదా దీనికి. కాబట్టి అధ్యయనం చేశాడు, ఇది ఆటవికంగా ఉంది, ఇది పనికిరాదు ఈ సమాజానికి, ఈ కాలానికి అసలు ఇది అప్లై అవ్వకూడదు, కాబట్టి దీన్ని తీసేయాలంటే డిప్లొమాటిక్గా మాట్లాడాలి. ఒకేసారి ఓపెన్గా మాట్లాడి తగలబెట్టేస్తారు, చంపేస్తారు. కాబట్టి నేను కొట్టేయడానికి రాలేదు అని చెప్తూనే అందులో మెల్లమెల్ల ఇది ఒక్కటి బాగాలేదు తీసేద్దాం, తేడా ఇది తీసేద్దాం, ఇట్లా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనమాట. వాళ్ళకి అక్కడక్కడ డౌట్ వస్తుంది, వీడేంటి మనోడిని అంటున్నాడు, ప్రవక్తను అంటున్నాడు, ఇది కాదు అంటున్నాడు, అది కాదు అంటున్నాడు, ఏదో తేడాగా ఉందని చెప్పి అక్కడక్కడ వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. మొత్తాన్ని చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అసహనం వచ్చేసింది, వీడు మొత్తం ఫుల్ తేడాగాడి అసలు. అందుకే సైతాన్ ఎందుకంటారు యేసుని సైతాన్ అని ఎవరు అన్నారు? యూదులు ఇప్పటికీ అదే నమ్ముతారు కదా. ఓకే, యూదులు. వీడు దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు అనే వెర్షన్ కూడా వస్తుంది. అవును, అంటే సాతాను పంపగా వచ్చిన దోత వీడు అనే వెర్షన్ యూదుల్లో ఉంది ఇప్పటికీ. ఎందుకని,
వాళ్ళ దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడు యెహోవా దానికి వ్యతిరేకంగా చెప్పాడు కాబట్టి. సరే ఈ పాయింట్లోకి వచ్చేద్దాం. సరే వెర్షన్ అది కదా. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడంటే మోషే మీకేం ఆజ్ఞాపించని వారిని అడిగిన ఎక్కడికక్కడ ఎదురు ప్రశ్నలు వేస్తా ఉంటాడు, సమాధానం చెప్పడం. వారు అంటే యూదులు ఏం చెప్తున్నారు, పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చానని చెప్పగా. పరిత్యాగ పత్రిక అంటే విడాకుల పత్రం. పరిత్యజించుట, వదిలివేయుట, నేను నిన్ను వదిలేస్తున్నాను, విడనాడుతున్నాను అని చెప్పి ఒక లెటర్ రాసి విడిచిపెట్టేయచ్చు అని చెప్పి మోషే చెప్పాడు వాళ్ళ ధర్మశాస్త్రంలో. అంటే ఊరికనే వదిలేయటమేనా? అంటే వదిలేయాలనిపిస్తే ఊరికనే అలా రాసి వాడికి అయిష్టం కలిగితే, తప్పేం చేయకుండా, వాడికి మనసులో అనుమానం కలిగిన అయిష్టం వచ్చినా నేను విడిచిపెట్టేయాలి భార్యని అని వాడు తీర్మానం చేసుకుంటే రాసేసి పంపించేయచ్చు. ఇది ఇప్పటికీ ముస్లిమ్స్లో ఉంది. తలక్ 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 అదే. ఓ అందుకేనా వాళ్ళకి ఈజీగా అయిపోద్ది. పురుషుడి యొక్క ఆధిపత్యం క్లియర్గా. అక్కడ స్త్రీకి హక్కులు పోరాటాలు ఏముండవు. తలక్ 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 అంటే వెళ్ళిపోవడమే. ఇస్లాంలో ఈరోజు ప్రాక్టీస్లో ఉన్నటువంటి చాలా ఆచారాలు, చాలా నియమాలు అవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి పుట్టినవే. అసలు ఓల్డ్ టెస్ట్మెంటే ఇస్లాం అయి ఉంటుంది, కొంచెం అప్డేట్ చేశారు అంతే. మీకు అందుకే ఇప్పుడు ఈ గడ్డం పక్కల గురిగించకూడదు అనేది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. సుంతి చేసుకోవటం అదే. అవన్నీ అక్కడి నుంచి కాపీ చేసుకున్నాయి చాలా వరకు. సరే, ఇక్కడ మోషే ఈ విధంగా చెప్పాడని చెప్పి యూదులు చెప్పారు కదా. దానికి యేసు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను కానీ సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమై యుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంత చెప్పాడా దానికి? వాళ్ళు కాసేపు ఆలోచించడంలో పారిపోతాడు. గరికపాటిగా చెప్పారు మనం. ఆయన ప్రసంగంలో ఎప్పుడైనా మంచినీళ్ళు తాగాలంటే జోకేస్తారంట. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఈలోపు మంచినీళ్ళు తాగుతారంట. అట్లాగే వాళ్ళు ఆలోచనలో పడి ఇతను ఏం చెప్పిన ఆలోచించినప్పుడు మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. నేను బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? తప్పు చెప్పాడు. అర్థం కాలేదు నాకు కూడా. అసలు ఆయన చెప్పిన పాయింట్ ఏంటి? మోషేలా రాసిచ్చాడని చెప్పి వాళ్ళు చెప్తే ఏసేమంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను కానీ అంటున్నాడు. అంటే మీరు చెడ్డగా ఉన్నారు, మీకు కొంచెం ఎక్కువ కఠినంగా ఉన్నారు కాబట్టి ఆయన రాశాడు, కానీ అది నిజం కాదన్నాడు. రాయకూడదు అంట, తప్పు కదా అది. ఇప్పుడు వాళ్ళు హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు చెడ్డవాళ్ళు. అలాంటి వాళ్ళు మార్చడానికే కదా దేవుడు ఆజ్ఞలు. వాళ్ళు చెడ్డోళ్ళు అయి ఉండి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా నువ్వు దేవుడి పేరు మీద ఆజ్ఞలు రాసి ఇచ్చేస్తే నువ్వు కూడా తప్పుడుడివే కదా. మోషే తప్పుడు పని చేశాడని చెప్తున్నాడు, కానీ మీ వల్లే తప్పుడు పని చేశాడని చెప్తున్నాడు. మళ్ళీ పాపం వీళ్ళు ఏం చేశారు? మోషే రాసినప్పుడు నేను ఇద్దరు నిరికిచ్చాడు కదా. మోషే రాసినప్పుడు వీళ్ళు లేరు కదా అసలు. మీ వల్ల అంటే మీ ముందున్న జనరేషన్ అని, మీ తాతలు మీ తండ్రులు అని చెప్పి పోని వాళ్ళే చెడ్డవాళ్ళు అనుకుందాం. వాళ్ళు ఏదవలో పనికిరాని వాళ్ళు, పోరంబోకులు. ఆ పోరంబోకులను మార్చేలాగా దేవుడు ఆజ్ఞలు ఉండాలి, కానీ వాళ్ళని ఇంకా చెడగొట్టేలాగా ఉండకూడదు కదా. కానీ ఇక్కడ యేసు మోషే తప్పుడు పని చేశాడు అని చెప్పాలి, చెప్పగలగాలి ధైర్యం ఉంటే. అది చెప్పే ధైర్యం లేదు. అందుకని మీరు ఎదవలు కాబట్టి అలా రాసిచ్చెళ్ళారా అన్నాడు. అది వెంటనే నేను అడిగేసాను, అక్కడ నేనుంటే వెంటనే కౌంటర్ వేసేవాడిని. ఇప్పుడు వీళ్ళు ఎదవలే కరెక్టే, ఈ ఎదవలు మార్చేలాగా ఉండాలి కదా. ఎదవలు ఇంకా ఎదవలు చేసేలాగా రాసిస్తే ఏంటి? ఆటోమేటిక్లీ కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా అడగటానికి. కాబట్టి ఇక్కడ ఎస్కేపింగ్ ఆన్సర్ ఇది. కానీ మంచి ఆన్సర్ అండి. తప్పుడు ఆన్సర్ అంటే నేను తప్పుడు ఆన్సరే కానీ మంచి ఆన్సర్ ఎట్లా ఒప్పుకోను. ఇక్కడ తప్పుడు ఆన్సర్ చెప్పాడు. అవలక్షణం అంటే ఇదే, నువ్వు సూటిగా విషయం చెప్పలేకపోవడం వల్ల. ఇప్పుడు మోషే పరమ దుర్మార్గుడు అనే విషయం ఏసుకు అర్థం కదా, అర్థమైంది. అయినా కూడా నువ్వు మోషేని డైరెక్ట్ విమర్శించలేకపోతున్నావు. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాంటప్పుడు అసలు నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే, నీ మాన నువ్వు నీ జీవితం ఏదో నువ్వు చూసుకుని ఉంటే నీ పేరు మీద ఒక మతం వచ్చేది కాదు. అవును. నువ్వు ఎందుకు అనవసరంగా పరోక్షంగా వెళ్ళి వాళ్ళు గెలకటం, వాళ్ళు నేను చంపటం, నేను దేవుడిని చేయటం, మాకు ఎందుకు? ఇప్పుడు మనం బైబిల్ తరగతులు చేయాల్సిన అవసరం ఉందా ఈరోజు? ఏసు ఆ రోజు మార్మికంగా రహస్యంగా మాట్లాడడం వల్ల ఈరోజు మనం బైబిల్ తరగతులు చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఆ యూదుల వరకు మిగిలిపోయి ఉండేవాళ్ళు. అసలు శివశక్తి పట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అవును. ఈ క్రైస్తవ మాఫియా లేకపోతే ఆ రోజు ఆయన చేసిన పెంట నేను కడగాల్సి వస్తుంది. ఇప్పుడు నా గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ, ఏమని? నా తర్వాత రాబో ఆదరణకర్త మీకు సమస్తమును తెలియజేస్తాడు, బోధిస్తాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ బైబిల్ రత్న అని పిలవాలి, ఆదరణకర్త అని పిలవాలా మిమ్మల్ని? క్రైస్తవులకి ఆదరణకర్త నేను, మాకు బైబిల్ రత్న. మామూలుగా అందరికీ బైబిల్ రత్న. ఓకే. స్పష్టంగా ఆయనలో ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉందని మీకు అర్థమవుతుందా? అవును.
నా తండ్రి ఎవరికి తెలియదు అన్నాడు. సరే ఆ తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అవుతాడు ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, ఆ లక్షణాలు ఏంటి అనేది. కానీ యెహోవా అయితే కాదు కదా. అవును. అలాగే మోషేని తప్పు పట్టాలి, కానీ ధైర్యం చేయలేకపోయాడు కదా. అవును. దాన్ని మార్చాలి. భార్యను విడిచిపెట్టడం తప్పు అని చెప్పాలి. అవును. తప్పని డైరెక్ట్గా చెప్పాలంటే మోషేని ఖండిస్తున్నావా, మోషే చెప్పింది తప్పు అంటావా, దాని కాక మొన్న వచ్చిన పిల్లల డాష్ గడి వాళ్ళు తిరగబడతారు, భయపడ్డాడు. కాబట్టి డిప్లొమాటిక్గా చెప్పాడు. అలాగే యోహాను సువార్తలో ఉంటుంది, చివరిలో శిష్యులతో అంటాడు, ఇంకనూ నేను మీకు బోధించవలసిన సంగతులు అనేకము కలవ కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అంటాడు. అంటే వీళ్ళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే చెప్తాడని అర్థం. ఇంకా అందుట్లో ప్రధానంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన తండ్రి మీరు అనుకుంటున్నట్లుగా యెహోవా కాదు అని నేను కొండబద్దలు కొడితే మీరు తట్టుకోలేరు. అంతే కదా, తట్టుకోలేని విషయాలు ఏమన్నా చెప్పండి. అంతే. ఇది కాకుండా ఆయనకి పెళ్ళి అయ్యింది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అనే విషయం చెప్తే తట్టుకోలేరు. అప్పుడున్న జనానికి ఈయనకి పెళ్ళయిందని తెలిసిన నష్టం లేదండి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆయన పరిశుద్ధుడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్పి వీళ్ళు క్రియేట్ చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు. యూదులకి అది అంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఒక రిలేషన్ మెయింటైన్ చేసాడేమో, అది చెప్తే మీరు తట్టుకోలేరు అంటున్నాడేమో. అది అలా అయి ఉండొచ్చు. ఈ రెండు విషయాలు, మీకు తెలియని ఒక ఫ్యామిలీ నాకు ఉంది, నేను చెప్పే తండ్రి మీరు అనుకుంటున్నట్లుగా యెహోవా కాదు. కానీ ఇందులో పెద్ద విషయం ఏంటి, మీరు అనుకుంటున్న తండ్రి నేను చెప్పే తండ్రి ఒకటి కాదు అన్నది పెద్ద విషయం అని కొండబద్దలు కొడితే మీరు తట్టుకోలేరు అనేది ఒకటే కీలకమైన పాయింట్. కాబట్టి ఇదొక అవలక్షణం. మార్మికంగా మాట్లాడడం వల్ల ఈరోజు యేసు మతం తయారైంది. అంటే పాప ఆయన ఆ రోజుకి ఇంకా ఏం చేయలేకపోయాడు. ఇలా ఇప్పుడు యేసు ఉన్నాడు అని చెప్పడానికి నేను ఒక వెర్షన్ తీసుకుంటాను బైబిల్లో అని చెప్పాను కదా. అవును. ఇప్పుడు కల్పిత క్యారెక్టర్ అయితే వాళ్ళ మతానికి అనుగుణంగా రాసుకుంటారు. అవును. ఇక్కడ యేసు చెప్తున్న వెర్షన్ క్లియర్గా యెహోవాకి ఆపోజిట్గా ఉంది. అవును. కాబట్టి ఉన్నాడు, ఆయన చెప్పిన వెర్షన్ వేరు, ఆయన క్యారెక్టర్ వేరు, కానీ మతం తయారు చేసిన యేసు వేరు. పాస్టర్లో ప్రచారం చేసే యేసు వేరు, ఒరిజినల్ యేసు వేరు. నిజంగా యేసు ఒకవేళ దేవుని కుమారుడైతే ఎవరైతే ఈ క్రైస్తవ మతంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఫస్ట్ మొట్టమొదట ఆయన బాధ్యత ఏంటంటే యేసు మతాన్ని తయారు చేసిన వాళ్ళని, యేసు మతాన్ని ప్రచారం చేసేవాళ్ళని, యేసు మతాన్ని నమ్మే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో వేసి ఆయన పాపాలను కడుక్కుంటాడు. అదే జరిగిద్ది. ఇప్పుడు ఇది ఒక్కటే అవలక్షణమా? ఇంకా చాలా ఉన్నాయి, మస్తున్నాయి. మరి అవి ఇప్పుడు చెప్పరా? చాలు, ఈ రోజుకి ఒక జ్ఞాన గులిక సరిపోద్ది. అంటే మొత్తం ఒకేసారి జీర్ణం కాదు కదా, జీర్ణం వాతావరణ జీర్ణం అనుకోవాలి పాపం, వాళ్ళు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్న వెర్షన్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయమని ఉండాలి. యేసు చెప్పిన మాటలే ఉన్నాయిగా, దాన్ని బట్టి ఈ అర్థం వస్తుందా లేదా భాష తెలిసిన వాళ్ళని అడగండి, వ్యాకరణ శాస్త్రం తెలిసిన వాళ్ళని పిలవండి, ఏ విధంగా తప్పు అని చెప్తారు. మీరు అడిగారు అనుకోండి, దానికి ఏం చెప్తారో తెలుసా, అది ఆయనకు మాత్రమే తెలుసు, మనం చెప్పకూడదు, ఆయన ఏది చెప్పాడు అది మనం వినాలి అంతే అంతే అట్లాగే అని వాళ్ళు చెప్తారు. దేవుడిని మనం ప్రశ్నించకూడదు, దేవుడిని ప్రశ్నించకూడదు, యేసుని ప్రశ్నించవచ్చు. ఆయనే దేవుడు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి. వాళ్ళు ఫీల్ అయితే అవ్వదుగా. కానీ ఆయన నేను దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. మొత్తానికి యేసులో ఉన్న ఒక అద్భుతమైన అవలక్షణాన్ని చూపించారు. ఈ విధంగా ఎవరు చూపించలేరు అనుకుంటా అవలక్షణం. యేసులో నా జీవితం. అయ్యో, యేసులో మీ జీవితమా? అంటే యేసుతో పాటు ట్రావెల్ చేస్తుంటే నాకు అర్థమైనటువంటి యేసుతో మార్మికమైన విషయాలు. యేసులో నా జీవితం చేసేది ఏదో ఒక ఎపిసోడ్స్ చేస్తుందంట, ఆవిడకి అర్థం కాలే యేసు. నేను చెప్తా కదా, చాలా వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారులేండి ఊరికి. నెల నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. చదువుతుంటే బైబిల్లో యేసు మాటలో నా శాట నా చేతిలో ఉంది, అది కూడా చెప్పాడా? ఆయన శాట ఆయన చేతిలో ఉంది అంటాడు, అది కూడా యేసు చెప్తాడు. ఇక్కడ అసలు అదే ట్విస్ట్, ఆయన అంటే యేసు ఉద్దేశం నేనే అని. మనుష్య కుమారుడు అంటాడు, ఎవరో మనిషి ఆయనే. చిత్రంగా ఉంటుంది, ఇది నేనేం చెప్పచ్చు కదా, మనిషి కుమారుడు ఏంటి. మార్మికం అంటే డైరెక్ట్గా మాట్లాడితే కొడతారని భయపడ్డాడు, లాస్ట్లో కొట్టేశారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విచిత్రాలు విలువైన విషయాలు చాలా ఉన్నాయి. మార్మికంగా బైబిల్ని నిష్పాక్షికంగా ముందస్తు అభిప్రాయం లేకుండా మనం ప్యూర్ మైండ్తో దాన్ని చదవాలి. ఓకేనండి, ఇది యేసులో ఉన్న అవలక్షణాలు ఒక్కటే చూసాము. ఒక్కటి కూడా చాలా క్లియర్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1కి 2 సార్లు ఈ ఎపిసోడ్ చూసి రిపీటెడ్గా, ఎందుకంటే ఆయన మార్మికంగా మాట్లాడాడు, ఆ మార్మికంగా మాట్లాడింది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. 2-3 సార్లు చూస్తే కానీ ఇది అర్థం కాదు. కాబట్టి 2-3 సార్లు దీన్ని రిపీటెడ్గా చూసి అర్థం చేసుకొని ఆయనలో ఉన్న అవలక్షణాలు గుర్తించండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని అవలక్షణాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై శ్రీరామ్.